ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ఈ లోకంలో పాపాన్ని కొట్టివేసే రక్తం ఏదండి? యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తమే. మనుషులు మనం చనిపోయినా కూడా మనుషుల్ని బలిచ్చినా మనుషులు పాపాలు క్షమించబడవు. అదేవిధంగా జంతువులు బలించిన పాపాలు క్షమించబడవు. పక్షుల్ని బలిచ్చినా కూడా పాపాలు క్షమించబడవు. ఎప్పుడైతే యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఆయన వాక్యానుసారంగా చిత్తానుసారంగా మనం బ్రతుకుతుంటామో దేవుడు ఖచ్చితంగా మన పాపాలని కడిగి వేసేటువంటి దేవుడు. మనము పాపం చేసినట్టు దేవుడి దగ్గర ఒప్పుకోవాలండి. మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టేయాలి. మళ్ళీ ఆ పాపాన్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. అదేవిధంగా మళ్ళీ తిరిగి ఆ పాపం చేయకుండా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి పోయి దేవా నేను ఈ పాపం చేశాను అని ఏ పాపమైన ఒప్పుకొని వదిలేసి మనం మారు మనసు పొంది దేవుని దగ్గరికి వెళ్ళాలి. కొంతమందిని చూసుకున్నప్పుడు క్షమాపణ అడుగుతూ ఉంటారు, మళ్ళీ మాటికే పాపాలు చేస్తూ ఉంటే దేవుడు క్షమించరండి. మనం తీర్పులోకి వస్తే మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొని వస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మంచి వాటికి చెడ్డ వాటికి దేవుడి దగ్గర జీతం ఉందండి. పాత నిబంధనలో మనం చూసుకున్నప్పుడు యెహోవా గారి కాలంలో చూసుకున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారి గారు లేరు కాబట్టి యెహోవా గారి కాలంలో మనుషుల్ని పాపాలు చేస్తుంటే జంతువుల్ని బలి ఇచ్చి ధూపవేదికేసి అక్కడ ప్రత్యక్ష గుడారంలో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారే బలి అయిపోయారు కాబట్టి మన పాపాలు ఆయన రక్తంలో కడగబడినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా ప్రతి ఒక్క పాపము మీ రక్తంలో కడగబడినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ధవలవనడా స్తోత్రమయ్యా, రత్నవందన స్తోత్రమయ్యా, ప్రకాశమానమైన వేకు చొక్క స్తోత్రమయ్యా, జల్దారు వృక్షము వంటి వాడ స్తోత్రం, పరిశుద్ధమైన దేవ స్తోత్రం. మా ప్రతి ఒక్క పాప అపరాధ దోషాల్ని మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి స్థిరపరుస్తున్నారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమకరంగా చేయమని అడుగుతున్నాం. దేంట్లో పాపం లేకుండా పరిశుద్ధంగా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో అడుగుతున్నాను నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.